ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. సెంటు భూమి కబ్జా చేసిన తాటా తీస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇతరుల భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టం తెస్తామని వివరించారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సీఎం పాల్గొని మాట్లాడారు. భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపులు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. తప్పుడు సర్వేలు జరిగాయని లక్షల మంది ఫిర్యాదు చేశారన్నారు. సర్వే వల్ల సెంటు 2 సెంట్ల భూమి పోయిందని ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రైట్ బ్రాహ్మణి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లా పెనుమూరు నియోజకవర్గంలో పర్యటించారు. జిల్లాలోని గంగూరు, ఈడుపుపట్ల దాదాపు ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, మద్దతు ధర విషయమై నేరుగా రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు చేసి పరిశీలించి అనంతరం అక్కడి నుంచి రైతు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. అనంతరం ఇప్పుడు రెవెన్యూ అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలను అయితే చేశారు. ఎక్కడైతే సెంటు భూమి కానీ అరసెంటు భూమి కానీ కోల్పోయిన వాళ్ళు తనకు పిటిషన్ ద్వారా దాఖలు చేసిన విషయాన్ని ఏవైతే పట్టించుకుంటున్నారో దానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా వెంటనే ఆ సమస్యను అయితే పరిష్కరించాలి. లేకపోతే ఎవరైనా సరే దాని వెనుకున్నది ఎంత పెద్ద వ్యక్తులైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు అయితే తెలిపారు. ఈ సుముఖంగానే ఈ సభా వేదికగానే అనేక మంది పరిష్కార దిశగా వాళ్ళు అడుగులు వేయాలని చెప్పి రెవెన్యూ అధికారులు దానికి సంబంధించిన అనేక సూత్రాలకు సంబంధించి వాళ్ళకు వస్తున్న పిటిషన్లకు సంబంధించి సత్వర పరిష్కారం అయితే చూపించాలి. లేనిచో దాని మీద కఠిన చర్యలు అయితే అధికారుల మీద కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చంద్రబాబు నాయుడు అయితే సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని సభాముఖంగా తెలియజేయడం అనేది జరిగింది. అది ఏ విధమైనా కానీ ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ అనేక జిల్లాల్లో రీసర్వేని అయితే నిర్వహించి భూమిని కోల్పోయిన వారికి తిరిగి భూమిని అయితే అప్పచెప్పాము. కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇలాంటిది గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే అనేక భూ ఆక్రమణలు జరిగినాయి. భూ కబ్జాలకు సంబంధించి అనేక కంప్లైంట్లు అయితే రిజిస్టర్ అవడం జరిగింది. వాటన్నిటికీ సంబంధించి రీసర్వేని అయితే నిర్వహించి ఇప్పటికే పోగొట్టుకొని భూమి కోల్పోయిన వారికి తిరిగి ఆ భూమిని అయితే అప్పగించడం జరిగింది. తిరిగి రీసర్వే పెట్టించడానికి 1 సెంటుకి 2 సెంట్లకు కూడా రీసర్వే కుదరదని చెప్పి అధికారులు చెప్పడంతో ఆ రీసర్వే కాకుండా మరి ఒక సత్వర పరిష్కారం వెతికే దిశగా అడుగులు వేయాలని చెప్పి అధికారులను అయితే సూచించారు బ్రాహ్మణి. రైట్, థ్యాంక్ యూ వాసు.